హలో, చెప్పండి. ఏంటి చెప్పేది? నీకసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? నేనేం చేశానండి? చెయ్యాల్సిందంతా చేస్తావు, తిట్టించాల్సిన వాళ్ళందరితో తిట్టిస్తావు, చివరికి మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లా ఏం చేశానని అడుగుతావు. నేను బిడ్డ వద్దు అంటే నువ్వు కావాలి అని మొండికేస్తూ పుట్టింటికి వెళ్ళిపోయావు. ఇంట్లో ఉన్న సమస్యను తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా మీడియాని పిలిపించి దుగ్గిరాల వారింటి పరువుని రోడ్డు మీద పడేయాలని చూస్తున్నావా? పరువు కోసం పరిగెత్తుకుంటూ నీ దగ్గరకొచ్చి నా మనసు మార్చుకున్నానని చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వేం చేసినా సరే ఈ విషయంలో నా డెసిషన్ మారదు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా పరువు తీయాలని చూడకు, అర్థమైందా? అలా చేసేదాన్ని అయితే నేనిక్కడికి రావాల్సిన అవసరం లేదు. తల్లిగా నా బిడ్డని కాపాడుకోవడమే కాదు, భార్యగా నా అత్తారింటి పరువు పోకుండా చూసుకోవడం కూడా నా బాధ్యతే అని నాకు తెలుసు. తెలుసు. భర్త మాట వినాలన్న బాధ్యత తప్ప నీకన్ని బాధ్యతలు తెలుసు. మీ మాట వినను అని చెప్పట్లేదు, కానీ నా బిడ్డని మీరు వద్దు అనడానికి కారణమేంటో చెప్పండి అంటున్నాను. ఆ కారణం చెప్పగలిగేదైతే నేను చెప్పేవాణ్ణి కదా. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మిగతా ఏ విషయంలో అయినా అర్థం చేసుకునేదానండి, కానీ ఇది ఒక బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం. మీరు కారణమే చెప్పనని అంత మొండిగా ఉన్నప్పుడు నా బిడ్డని కాపాడుకోవడానికి ఒక తల్లిగా ఈ మాత్రం మొండిగా ఉండడంలో తప్పేమీ లేదు కదా. అంటే ఏంటి? నా మాట విననంటున్నావా? కారణం చెప్పమంటున్నా. నేను చెప్పను. అయితే నేను నా పంతం వదులుకోను. మీకు మీ నిర్ణయం ముఖ్యమైతే నాకు నా బిడ్డే ముఖ్యం. మీ మనసు మారితే రండి, భారీగా మీ వెంటొస్తాను. లేదంటే నా బిడ్డని కని ఆ ఇంటి కోడలుగా వస్తాను. ఎలా రావాలో మీరే నిర్ణయించుకోండి. హలో కట్ చేసేసింది. ఈ రాక్షసిని ఎలా తీసుకురావాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి నాన్న, ఎందుకు మీ అమ్మని ఇలా బాధ పెడుతున్నావు? నువ్వే కావాలి అని ఆరాటపడిన మీ నాన్న మనసు ఎందుకు మారిపోయేలా చేశావు? ఆయన ఇలా బాధ పెడుతుంటే నాకు నచ్చట్లేదు, కానీ నీకోసం తప్పట్లేదు. ఏంటి నాన్న, ఈ అమ్మకి పరీక్ష పెడుతున్నావు? ఎందుకు కళావతి, ఎందుకింత స్టబన్ గా బిహేవ్ చేస్తున్నావు? నన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకునే నువ్వు ఈ విషయంలో మాత్రం ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇన్ని విషయాల్లో మీరు చెప్పినట్టే విన్నాను కదండి, ఈ ఒక్క విషయంలో నేను చెప్పినట్టు వినొచ్చు కదా. నువ్వు చెప్పినట్టే వినాలని నాకు ఉంది కళావతి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎత్తుకుని ముద్దాడాలని నాకు చాలా ఆశగానే ఉంది. మరెందుకండి అంత ప్రేమ పెంచుకున్న మన బిడ్డని వద్దు వద్దు అంటున్నారు? నేను బిడ్డని వద్దు అనట్లేదు కళావతి. ఆ బిడ్డకి ఆయుష్ పోస్తే నీ ఆయువు తీరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కాబట్టే ఆ బిడ్డ వద్దంటున్నాను. ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు కళావతి, నువ్వు చనిపోతావు.